జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతోంది. నవంబర్ 11వ తేదీన జరగబోయేటువంటి ఈ ఉప ఎన్నికకి పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ అభ్యర్థి బలాబలాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతూ ఉంది. అయితే పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు పార్టీలన్నీ కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ ఉన్నాయి. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఏ అభ్యర్థి బలాబలాలు ఏంటి, ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ కనుక జరిగితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మామూలుగా ఎన్నికలలో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి డామిట్ కదడ్డం తిరిగింది అన్నట్లు ఎవరైతే ప్రత్యర్థిని గురించి బలమైన ప్రత్యర్థి అనుకుంటారో వాళ్ళు ఒక ఒత్తిడిలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఒత్తిడిలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్రూవ్ చేసుకోవాలి అని చేసే కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీవ్ర ప్రభావం చూపిస్తాయా? తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. మామూలు అట్లాంటి ప్రభావం కాదు. ఇప్పటికే ఒక 50% ఇప్పటి వరకు మాట్లాడిన మాటల వల్ల నష్టం జరిగింది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడిన మాటలకి కొన్ని సందర్భాల్లో నవీన్ యాదవ్ కూడా మాట్లాడుతున్నాడు అట్లాగే. కానీ చాలా సందర్భాల్లో అతన్ని రౌడీ అని చెప్పి ఆకు రౌడీ అని, పూర్తి రౌడీ అని, సగం రౌడీ అని ఇలా రకరకాల అతనికి పేర్లన్నీ పెట్టి ఎవరు మాట్లాడుతున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అలాగే బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరూ మాట్లాడటం వల్ల అతను కూడా ఒక్కొక్కసారి టెంపర్మెంట్ లూజ్ అవుతున్నాడు. అతను కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతున్నాడు. కానీ అతను ఎంత మాట్లాడినా కానీ వీళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి మాట్లాడారు అతను అని అనుకుంటారు తప్పితే గమనించేవాళ్ళు అతన్ని పెద్ద తప్పుగా అనుకుంటారని అనుకోను. కానీ వీళ్ళిద్దరు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఒక రకంగా అతనికి ఉపయోగపడతాయి. ఎట్లా అంటే అతను రౌడీ అంటున్నారు, ఆకు రౌడీ అంటున్నారు. ఎప్పటి నుంచి ఆకు రౌడీ అతను? ఎప్పటి నుంచి? ఈ 2 ఏళ్ల నుంచా, గత 10 ఏళ్ల నుంచా? అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రచార రథం ఇచ్చినప్పుడు ఆయన రౌడీ అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదా అంటూ చాలామంది ప్రశ్నిస్తారు. పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు తెలీదా? తలసాని శ్రీనివాస యాదవ్ ద్వారా, అంటే వాళ్ళిద్దరూ వియంకులు అవుతారు కాబట్టి, అంటే శ్రీనివాస యాదవ్ జాయింట్ ఫ్యామిలీ అది, వాళ్ళ బ్రదర్ కూతుర్నే నవీన్ యాదవ్కి ఇచ్చారు. దాన్ని పురస్కరించుకుని అసలు యాక్చువల్గా అతను ఒకప్పుడు పీజేఆర్కి అనుచరుడు, ఎవరు చిరశ్రీశైలం యాదవ్. తరువాత తెలుగుదేశానికి బాగా పనిచేశాడు. ఆ తర్వాత అతను చేసిన కొన్ని అవకతవకల వల్ల కావచ్చు, లేకపోతే పీజేఆర్ ప్రభావం కావచ్చు, ఏదన్నా కావచ్చు, అతనికి ఒక రౌడీ అనే ముద్ర పడింది. పడితే పైగా అతను మొదటిసారి ప్రపంచం ముందుకు బాగా ఎక్స్పోజ్ అయింది ఎప్పుడు అంటే పెద్దమ్మ గుడి విషయంలో. పెద్దమ్మ గుడి చుట్టూ ఉన్న స్థలాన్ని, ఆ గుడి కోసం ఉన్న స్థలాన్ని అప్పుడున్న ప్రభుత్వం వేరే వాళ్ళకి కేటాయిస్తుంటే కాదు ఇది గుడి భూమి అని చెప్పి ఆ గుడి భూమి కోసం పీజేఆర్ చాలా పోరాటం చేశాడు. పీజేఆర్తో పాటు శ్రీశైలం యాదవ్ కూడా అక్కడ ఉండి పోరాటం చేశాడు. చేసి చాలా వరకు భూమిని కాపాడగలిగారు. అలాంటి సందర్భంలో అతన్ని రౌడీగా అభివర్ణించి అప్పుడు అతను ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు శ్రీశైలం యాదవ్. ఆ టైంలో చాలామంది ఆ పరిస్థితిని క్యాష్ చేసుకున్నారు. మమ్మల్ని బెదిరించాడంటే మమ్మల్ని బెదిరించాడు, ఇట్లా కొన్ని జరిగి ఉండొచ్చు కూడా. అయితే అతను పహిల్వాన్, మామూలుగానే అతను స్వభావం రీత్యా పహిల్వాను, వృత్తిరీత్యా వాళ్ళకి కొంచెం ఆ ఇది ఉంటుంది, ఆ అహంభావం ఉంటుంది, కొంత ఆ అజం కూడా ఉంటుంది, మేము చేయగలము అని. అయితే దాన్ని కొంతమంది అతను ఉపయోగించుకున్న మాట వాస్తవం. సరే, అది అయిపోయింది, అతని విషయం అయిపోయింది. అతను ఎవ్వరు గెలవాలన్నా కానీ అతని ఆశీస్సులు లేకోకుండా గెలిచే పరిస్థితి ఉండేది కాదు ఒకప్పుడు. ఇక్కడ తను ఇంకా పెద్దవాడిని అయిపోయానని
తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఈ నవీన్ యాదవ్ని చిన్నప్పటి నుంచి స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా అతన్ని రాజకీయాల్లో కొంచెం నలగొట్టాడు. అతను బాగా చదువుకున్నాడు. అతనికి అసలు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న రౌడీ అనే ఇది లేదు, అతనికి రికార్డ్ లేదు అసలు నిజానికి. అయితే రికార్డ్ లేకపోతే కూడా ఇప్పుడు అతన్ని కాదనడానికి, అంటే వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవటం కోసం ప్రత్యర్థి మీద బుర్ర జల్లటం చూసారు, గుడ్డగాల్చి మీద వేయటం, ఆ పని చేస్తున్నారు. చేస్తుంటే ఎవరికైనా ఆలోచించే వాళ్ళకి అనిపించదా, అరే మరి 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆక్రౌడీని ఎందుకు జైల్లో పెట్టలేదు, అతని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఎందుకు చూస్తా ఊరుకున్నారు అంటే ఆ కుటుంబం వీళ్ళకి ఉపయోగపడిందా, అప్పుడు ఉపయోగపెట్టుకొని ఇప్పుడు అతని గురించి ఇలా మాట్లాడుతున్నారా అనేది ఒకటి. అయితే మరి ఈ 2 ఏళ్లలోనే రౌడీ అయ్యాడా, ఈ 2 ఏళ్లలో అతని మీద ఎన్ని ఛార్జ్ షీట్లు వచ్చినాయి, ఇవన్నీ చూస్తారు కదా, అంత గమనించకుండా ఉంటారని అనుకోవడం చాలా తప్పు. ఇది అయిపోయిందా, ఇది అయిపోయిన తర్వాత ఈ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా ఎంతో కొంత ఈ రౌడీ అది ఇది అని మాట్లాడి ఫైనల్కి వాళ్ళు వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అజారుద్దీన్ దేశద్రోహి అని మొదలెట్టారు బీజేపీ వాళ్ళు. ఎందుకు దేశద్రోహి అయ్యాడు, అతను క్రికెట్ దీంట్లో ఉన్నాడని. మరి 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉంది సెంటర్లో, మరి అజారుద్దీన్ని ఎందుకు, అతనేం దేశం వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, పారిపోలేదు, వెళ్ళి లండన్లో సెటిల్ కాలేదు, ఇండియాలోనే ఉన్నాడు, అది ఇది కాదంటే హైదరాబాద్లోనే ఉన్నాడు. మరి అతన్ని ఎందుకు అతని మీద కేసు పెట్టి అతన్ని ప్రూవ్ చేసి 10 సంవత్సరాలు ఎందుకు పట్టింది మీకు ఆలోచిస్తారు కదా. అంటే అతని వల్ల ఏమైనా నవీన్ యాదవ్కి ఉపయోగం జరుగుతుందేమో, నవీన్ యాదవ్ గెలుస్తాడేమో, నవీన్ యాదవ్ గెలవకూడదు అనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఇలా ఇప్పుడు ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు అని మాట్లాడేవాళ్ళు మరి ఈరోజు చాలా చాలా తగ్గుతున్నాయి. జిఎస్టీ తగ్గించారు, ఇవాళ దేశంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఆ కారణంగానే తగ్గించారా? ఇప్పుడు చాలా పెద్ద మార్పు అది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే ఓట్ల కోసమే అజారుద్దీన్కి ఇస్తే ఇది చాలా చిన్న విషయం, ఒక నియోజకవర్గానికి సంబంధించిన విషయం. కానీ మీరు చేస్తుంది, మీ పార్టీ వాళ్ళు చేస్తుంది దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే విషయాలు కదా. కాకపోతే నా సంతోషం ఏంటంటే పోనీలే ఎన్నికల పుణ్యమా అన్న జనాలకు మంచి జరుగుతుంది, ట్యాక్సుల విషయంలోనో ఇంకో దాంట్లో అట్లా వీళ్ళిద్దరూ ఇస్తున్న స్టేట్మెంట్ల వల్ల కూడా నవీన్ యాదవ్కి బలం చేకూరే పరిస్థితి ఉంది. సరే, ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా ఆలోచిస్తే జనరల్గా ఓటర్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఈ ఉప ఎన్నికల విషయంలో ఎవరు అధికార పార్టీ అయితే వాళ్ళ వైపు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఒక్క సీటు వల్ల అధికారం తారుమారు అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు అదే అధికార పార్టీకి గనక ఇస్తే ఆ నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేసే అభివృద్ధి అయినా జరుగుతుంది. పైగా కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా అది ప్రూవ్ అయింది. ఇక్కడ కూడా అదే పునరావృతం అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇదే ఆలోచిస్తాడు. మరి కేకే సర్వే వాళ్ళు ఇవ్వడమేమో బీఆర్ఎస్ పార్టీకే ముగ్గుంది అంటూ వాళ్ళు ఆ సర్వే ప్రకారంగా చెప్తున్నారు. అంటే కేకే సర్వే ఒక విషయంలో కేకే సర్వేలో లోపం నాకు అనిపించింది. ఏంటి అంటే షేక్పేట ఉంది, షేక్పేటలో ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంది, అలాగే మాగంటి గోపీనాథ్కి కూడా ప్రాబల్యం బాగానే ఉంది అక్కడ. అది కూడా తీసి పారేయటానికి లేదు మాగంటి గోపీనాథ్, ఎందుకంటే మొదటి నుంచి అక్కడ అతను తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా అతనికి ఒక పట్టు ఉంది అక్కడ. కానీ దానికి సమాంతరంగా ముస్లిం ఓటింగ్ కూడా ఉంది షేక్పేటలో. ఇప్పుడు అజారుద్దీన్కి ఇచ్చారు అన్నప్పుడు ముస్లిం ఓటర్లు ఎంతో కొంత ఆకర్షితులు అవుతారు. అలాగే ఇప్పుడు రాజుగారు కుక్క చచ్చిపోయినప్పటికీ తేడా ఉంటుంది. రాజుగారు కుక్క చచ్చిపోయినప్పుడు చాలామంది వెళ్తారు, ఎందుకంటే రాజుగారి దృష్టిలో పట్టడం కోసం. అదే రాజుగారే చచ్చిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? రాజుగారు ఎవరికైతే మంచి చేస్తారో వాళ్ళే వెళ్తారు, వాళ్ళు కూడా వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు గోపీనాథ్ పరిస్థితి అదే. గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇప్పుడు గోపీనాథ్ లేడు కదా. పైగా ఆమె ఏ రోజు రాజకీయాల్లోకి వచ్చింది కాదు, పైగా ఆమె మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంది. కేవలం టీఆర్ఎస్ వాళ్ళు ఆధారపడింది ఏంటి అంటే
సెంటిమెంట్ ఆధారంగానే వాళ్ళు మనం గెలుస్తాము అనుకున్నారు. పైగా కేటీఆర్ కూడా రోజుకి దిగజారుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. 500 రోజుల్లో మీకు పరిపాలన మారిపోద్ది అని చెప్తున్నాడు. ఈ జూబ్లీ హిల్స్లో కనుక టీఆర్ఎస్ని గెలిపిస్తే అది ఎలా కుదురుతుంది? అది ఎలా కుదురుతుంది? అసెంబ్లీలో ఏ రాజకీయ పార్టీకి మెజారిటీ సభ్యులు ఉంటే వాళ్ళు ఎన్నుకున్న లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సీఎం అవుతారు. ఆ పార్టీలో వాళ్ళే సీఎం అవుతారు. ఇప్పుడు మెజారిటీ ఒక పార్టీకి ఉండగా ఇంకొక పార్టీ వాళ్ళు సీఎం అవ్వలేరు కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ ఓడిపోగానే, నవీన్ యాదవ్ ఓడిపోగానే వెళ్ళి టీఆర్ఎస్లో చేరతారా? లేదు, చేరరు కదా. అలాంటప్పుడు ప్రభుత్వం ఎట్లా పడిపోద్ది? అంటే ఎంత అనాలోచితమైన, ఎంత ఒత్తిడితో కూడిన కామెంట్స్ చేస్తున్నాడు అంటే ఇవాళ అందరికంటే ఎక్కువ ఒత్తిడిలో ఉన్నది కేటీఆర్. ఎందుకు అంటే ఇవాళ ఈ ఎన్నిక ద్వారా ఒక పునరుజ్జీవం పొందాలి అని అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. ఓ పక్కనే చెల్లి వేరే కుంపటి పెట్టుకుంది. దాని వెనక వాస్తవాలు ఉన్నాయో అవాస్తవాలు ఉన్నాయో తెలియదు, నిజమో అబద్ధమో కూడా ఎవరికీ తెలియదు. వేరు కుంపటి వెనకమాల వీళ్ళే పెట్టించారా, ఇది నిజంగా వెళ్ళిపోవటం అనేది ఎవరికీ తెలియదు. ఏదైనా ఒక ఒత్తిడి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో నా నాయకత్వంలో నేను జూబ్లీ హిల్స్లో గెలిపించాను అనే ఒక ఇది ఉంటే నాకు పార్టీలో పట్టుంటుంది అని అనుకుంటున్నాడు కేటీఆర్. ఆ ఒత్తిడిలో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయి మాట్లాడుతున్న మాటలు. పోయినసారి కూడా రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే 3 నెలల్లో పడిపోద్ది గవర్నమెంట్ అన్నాడు. ఏ లెక్కలో 3 నెలల్లో పడిపోద్ది అన్నాడు? అంటే మీరేమన్నా వెళ్ళి బీజేపీలో కలవబోతున్నారా? విలీనం అవుతున్నారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర జరిగింది. అదే నేను అంటున్నా. ఎట్లా ప్రభుత్వం పడిపోద్దని ఎలా అంటావు? అప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు? మేము ఎంత ఇదిగా మా అభిష్టానికి ప్రకారం మేము పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తే వీళ్ళు ఎట్లా అంటే మేము ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోడమా అని అనుకోరా జనాలు? ఇప్పుడు కూడా ఈ ఒక్క జూబ్లీ హిల్స్లో గెలిచినంత మాత్రాన నువ్వు ప్రభుత్వాన్ని ఎట్లా పడగొడతావు? అంటే ఏముంది నీ దగ్గర సమాధానం? నువ్వేం మాయామంత్రం చేస్తావు? ఏమన్నా మంత్రదానం ఉందా నీ దగ్గర? ఏమైనా ఆలోచిస్తారా? ఆలోచించరా? ఇవాళ ఎంత చదువుకోని వాళ్ళకైనా ఈ యూట్యూబ్ చూడటం వల్ల, చేతిలో ఫోన్ ఉండటం వల్ల వీళ్ళేం మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి తెలిసిపోతున్నాయి. తెలిసిపోయినప్పుడు ఆ మాత్రం ఆలోచించుకుంటుంటారా ఎవరైనా? అందుకే నేను అంటున్నా, నవీన్ యాదవ్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా కానీ నవీన్ యాదవ్ గెలిచేటట్లు మీరు చేస్తున్నారు మీ ప్రకటనలతోటి. అన్నిటినీ మించి నియోజకవర్గంలో అభివృద్ధి కావాలి అంటే అధికార పార్టీకే ఓటేస్తారు. ఎందుకు అంటే మనల్ని ప్రజలు ఇంకా మనల్ని నమ్ముతున్నారు. మనకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో మనం ఒక ముద్ర వేసుకుందాం, వచ్చే ఎలక్షన్స్కి ఇది సోపానం అనుకునేలాగా ఉంటారు. అందుకని ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం వీళ్ళ పోకడలు, వీళ్ళ మాటలే నవీన్ యాదవ్ని గెలిపిస్తాయి అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.